యూపీఎస్సి GS1 రిఫరెన్స్ బుక్స్ జనరల్ స్టడీస్ ఫస్ట్ పేపర్కి మెయిన్స్లో ఏ పుస్తకాలు చదవాలి అంటే ఈ పుస్తకాలు మనకి ఈ జనరల్ స్టడీస్ ఫస్ట్ పేపర్లో ఉన్న కొన్ని టాపిక్స్ మనకి ప్రిలిమ్స్లోనే ఉంటాయి. సో కాబట్టి వాటికి కంబైన్డ్గా ప్రిలిమ్స్కి మెయిన్స్కి కంబైన్డ్గా ఈ కొన్ని పుస్తకాలు మీరు చూడాల్సి ఉంటుంది. సో ఫండమెంటల్గా ప్రిలిమ్స్కి మెయిన్స్కి డిఫరెన్స్ ఏంటంటే ప్రిలిమ్స్లో మీకు ఫ్యాక్చువల్ అంశాలు ఉంటాయి. You would be asked to identify the right and wrong statements. Unless you have the knowledge of the fact, you cannot identify the right and wrong. అంటే ఒక వాస్తవిక అంశాల మీద మీకు అవగాహన లేకపోతే అది స్టేట్మెంట్ రైటా రాంగా తెలియదు. అదే అంశాన్ని అదే ఫ్యాక్ట్ని మెయిన్స్కి వచ్చేటప్పటికి అనాలిసిస్ చేయమని అంటారు. అనాలిసిస్ చేయడం అని అంటే దానికి సంబంధించినటువంటి మంచి చెడు, రైట్ రాంగ్, లేకపోతే మెరిట్స్ డిమెరిట్స్, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్. సో ఒక ఫ్యాక్ట్కి సంబంధించినటువంటి కాన్సిక్వెన్సెస్ అనమాట. అంటే ఇప్పుడు భారతదేశ జనాభా చైనా జనాభాని దాటేస్తుంది. ఇది పేపర్ 1లో పాపులేషన్ ఇష్యూస్కి సంబంధించినటువంటి అంశం. సో ఎప్పుడైతే ఈ 2023లో ఇండియన్ పాపులేషన్ ఈజ్ గోయింగ్ టు గో బియాండ్ ది చైనీస్ పాపులేషన్ అనేటటువంటి ఒక ఫ్యాక్ట్ ఉంది. సో అప్పుడు ఆ ఫ్యాక్ట్ నేపథ్యంలో మనం అనాలిసిస్ అడుగుతారు. ఈ జనాభా పెరగడానికి కారణం ఏంటి? ఇది అనాలిసిస్. కారణాలు ఐడెంటిఫై చేస్తే అంటే 2023లో భారతదేశ జనాభా చైనా జనాభాని దాటుతుంది అనేది ఫ్యాక్ట్. ప్రిలిమ్స్లో దీని మీద ఎలా క్వశ్చన్ వస్తుందంటే భారతదేశ జనాభా 2050 నాటికి కానీ చైనా జనాభాని దాటదు. ఈ స్టేట్మెంట్ రైటర్ రాంగా అని అడుగుతాడు. సో ఇటువంటి నేపథ్యంలో ఈ 2023లోనే ఇది క్రాస్ చేస్తుంది కాబట్టి ఆ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. అండ్ దీన్ని మెయిన్స్కి ఇచ్చేటప్పటికి ఎలా ఉంటుంది? సేమ్ టాపిక్. సో సోషల్ ఇష్యూస్లో, పాపులేషన్ ఇష్యూస్లో పేపర్ 1లో క్వశ్చన్ అడుగుతారు. ఇండియన్ పాపులేషన్ చైనా జనాభాని దాటడానికి కారణాలు ఏంటి అనేది ఒక రకమైనటువంటి ఆస్పెక్ట్. దీనివల్ల కలిగే ప్రమాదాలు ఏంటి, దీనివల్ల కలిగేటటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, సో దీనివల్ల ప్రయోజనాలు ఇప్పుడు 2014 వరకు గవర్నమెంట్ పాలసీ ఏది ఉండేది? జనాభా పెరుగుదల అనేది ప్రమాదము అనేటటువంటి పర్స్పెక్టివ్లో ఉండేది. 2014 తర్వాత నీతి ఆయోగ్ ఏర్పడినాక 2015లో నీతి ఆయోగ్ ఏర్పడిన తర్వాత గవర్నమెంట్ అప్రోచ్ ఈ జనాభా అనేది ఒక డివిడెండ్ లాగా మారింది, డెమోగ్రఫిక్ డివిడెండ్గా మారింది. అంటే దీని నుంచి అడ్వాంటేజెస్ వస్తాయి అనేటటువంటి, ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఇంకెంతకాలం ఉపయోగపడుతుంది అనేటటువంటి పర్స్పెక్టివ్లో చూడాలి. సో ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ అని అనుకుని సరిపెట్టుకుని దీనివల్ల అడ్వాంటేజ్ పొందుతామా? కానీ ఈ యూత్ పాపులేషన్ ఏదైతే ఉందో ఆ యూత్ పాపులేషన్ నిరంతరం యవ్వనంలోనే ఉండదు కదా. మరి దాని నుంచి వచ్చేటటువంటి ఇంప్లికేషన్స్ని జపాన్ లాంటి దేశాలు ఏ విధంగా భరిస్తున్నాయి, మనం దాని నుంచి ఎలాంటి లెసన్స్ నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా దాని నుంచి వచ్చేటటువంటి కాన్సిక్వెన్సెస్ అవుతాయి. ఇవి మెయిన్స్కి ఉపయోగపడతాయి. కాబట్టి మనం ప్రిలిమ్స్లో ఉండేటటువంటి అంశాలని చదవాలి, మెయిన్స్కి సంబంధించిన అంశాలని చదవాలి. సపోజ్ GS1 కాంపోనెంట్స్ ఏముంటాయి అంటే ఈ మెయిన్స్ పేపర్లో ఉన్నటువంటి ఫస్ట్ పేపర్ GS1 పేపర్, ఇందులో ఉండేటటువంటి అంశాలు మనకి హిస్టరీ, కల్చర్, సొసైటీ, జాగ్రఫీ. సో ఈ 4 ఏరియాస్ ఉన్నాయి దీంట్లో. సో ఇందులో హిస్టరీ, కల్చర్, తర్వాత సొసైటీ, జాగ్రఫీ. వీటిలో హిస్టరీ అండ్ కల్చర్ అనే పదం ప్రిలిమ్స్లో స్పెసిఫిక్గా లేకపోయినా క్వశ్చన్స్ మాత్రం ఒక 4-5 క్వశ్చన్లు కల్చర్ మీద ఉంటాయి. హిస్టరీ ఎలాగో మనకి ప్రిలిమ్స్లో ఉంటుంది. సొసైటీ, సోషల్ ఇష్యూస్ ఇవి ఇండైరెక్ట్గా ఎకానమీలో భాగంగా అడగబడుతుంటాయి. అలాగే జాగ్రఫీ ప్రిలిమ్స్లో ఉంది అండ్ మెయిన్స్లో కూడా ఉంది. సో ఈచ్ కాంపోనెంట్లో ఉండేటటువంటి అంశాలేంటి ఇది తెలుసుకునే ముందు ఒక అనౌన్స్మెంట్. UPSC ప్రాక్టీస్ వర్క్షాప్ ఒకటి నిర్వహిస్తున్నాం 24th July 2022 రోజున. సో ఇది ఏవి సెమినార్ కాదు, అవగాహన సదస్సు కాదు. అసలు UPSC క్వశ్చన్స్ ఎలా అడగబడతాయి అనేటటువంటి విషయం మీద, UPSC సిలబస్ ఎలా డీకోడ్ చేయాలి, UPSC క్వశ్చన్ పేపర్ని ఎలా డీకోడ్ చేయాలి, గతంలో వచ్చినటువంటి ప్రశ్న పత్రాల ఆధారంగా మనం రాబోయే క్వశ్చన్స్ని ఎలా ఊహించవచ్చు అనేటటువంటి అంశం మీద 24th July సండే మార్నింగ్ 10 to 1 PM ఒక ప్రాక్టీస్ వర్క్షాప్ నిర్వహిస్తున్నాం. ఇది పూర్తిగా రైటింగ్ బేస్డ్ ఉంటుంది, ఓరల్గా ఉండదు. ఆ రైటింగ్ బేస్డ్ ఆధారంగా మీకు ఏమేమి తెలియజేస్తామంటే థిమాటిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ పాలిటీ, అంటే పాలిటీని ఎలా అర్థం చేసుకోవాలి, ఇది
ఒక క్వశ్చనీర్ ఇచ్చి ఆ క్వశ్చనీర్ ఆధారంగా ప్రిలిమ్స్లో ఎలా క్వశ్చన్స్ వస్తాయి, మెయిన్స్లో ఎలా క్వశ్చన్స్ వస్తాయి అనే విషయాన్ని మీతోటి ప్రాక్టీస్ చేస్తాం. మీకు పాలిటీ గురించి అసలు ఏమీ తెలియనక్కర్లేదు. అండ్ ఎస్ఏ రైటింగ్ ఎలా ఉంటుంది, తర్వాత ఎథిక్స్ని ఎలా అర్థం చేసుకోవాలి, అలాగే ఒక సైమోనియన్ అప్రోచ్ ఆధారంగా ఆప్షనల్ని ఎలా డిసైడ్ చేసుకోవాలి. సైమోనియన్ అప్రోచ్ అంటే ఒక ఎకానమిస్ట్ సైమన్ అనే ఆయన ఒక నిర్ణయం తీసుకోవడానికి ఏ రకమైనటువంటి పద్ధతులను ఉపయోగించాలి దానికి సంబంధించి ఒక డెసిషన్ మేకింగ్ థియరీని చెప్పడం జరిగింది. ఆ డెసిషన్ మేకింగ్ థియరీని అప్లై చేసి మీరు ఆప్షనల్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే అంశాన్ని ప్రాక్టీస్ చేస్తాం. సో ఈ ప్రాక్టీస్ కాంపోనెంట్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ కాబట్టి దీనికి మీరు 24th జూలై మార్నింగ్ 10 to 1 ఉంటుంది ఈ సెషన్. సో కమింగ్ టు ది GS1, హిస్టరీలో మనకు ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏంటి? ప్రిలిమ్స్లో అయితే మీకు ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ ఉంటుంది. అండ్ మెయిన్స్కి వచ్చేటప్పటికి ఓన్లీ మోడర్న్ ఇండియా, నేషనల్ మూమెంట్, పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా. అంటే మోడర్న్ ఇండియా అనేది ఫాలోడ్ బై నేషనల్ మూమెంట్ 1947 వరకు ఉంటుంది. మోడర్న్ ఇండియా అండ్ నేషనల్ మూమెంట్ 1947 వరకు ఉంటుంది. ఆ తర్వాత 1947 నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి చరిత్ర, ఇది పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియాగా చూస్తాం. ఆ తర్వాత వరల్డ్ హిస్టరీ కూడా చూడాలి. 18th century ఆన్వర్డ్స్ వరల్డ్ హిస్టరీ అలా మార్పు చెందుతూ వచ్చింది. సో ఈ హిస్టరీ పార్ట్కి చదవాల్సిన ఎన్సీఆర్టీ పుస్తకాలు క్లాస్ 6th, 7th, 8th ఈ 3 క్లాసుల్లో అవర్ పాస్ట్ అని ఉంటుంది, ఆ పుస్తకాలు చదవాలి. క్లాస్ 9th and 10thలో ఇండియా అండ్ ది కాంటెంపరీ వరల్డ్ అని ఉంటుంది. తర్వాత క్లాస్ 10thలో థీమ్స్ ఇన్ ది వరల్డ్ హిస్టరీ కోసం, మెయిన్స్లో ఉన్న వరల్డ్ హిస్టరీ కోసం ఈ పుస్తకం చాలు, ఇంకా ఎక్కువ ఏమి చదవాల్సినటువంటి అవసరం లేదు బేసికల్గా అయితే. అలాగే క్లాస్ 12లో థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ, ఫస్ట్, సెకండ్, థర్డ్ పార్ట్స్ ఉంటాయి. మొత్తం 3 మీకు ఏన్షియంట్, మెడివల్ అండ్ మోడర్న్ 3 కవర్ అయ్యే విధంగా ఉంటాయి. ఇవి కాకుండా మీకు ఓల్డ్ ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి. ఏన్షియంట్ ఇండియా ఆర్ఎస్ శర్మ 11th క్లాస్ ఉంటుంది. మెడివల్ ఇండియా సతీష్ చంద్ర 9th క్లాస్లో ఉంటుంది. మోడర్న్ ఇండియా 10th క్లాస్తో బిపిన్ చంద్రకి సంబంధించినటువంటి పుస్తకం ఉంటుంది. ఈ 3 కూడా చదవాల్సి ఉంటుంది. సో వరల్డ్ హిస్టరీకి ఒకటే పుస్తకం, ఇది ఈ థీమ్స్ ఇన్ ద వరల్డ్ హిస్టరీ. అలాగే ఈ వరల్డ్ ఎన్సీఆర్టీ పుస్తకాలు కూడా మీరు ఎన్సీఆర్టీ వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఒక మోడర్న్ ఇండియా, ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా బై రాజీవ్ అహీర్, ఇది స్పెక్ట్రమ్ పబ్లికేషన్ ఉంది. ఈ పుస్తకం కూడా మీరు చదివితే స్పీడ్గా మీరు రివిజన్ చేసుకోవడానికి వీలుంటుందన్నమాట. తర్వాత బిపిన్ చంద్ర ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్, ఇది ఎందుకు డిస్ప్లే చేస్తున్నానంటే ఇది చదవద్దు అని చెప్పడానికి, చదవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మీరు ఈ రాజీవ్ అహీర్ రాసినటువంటి బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా అనేది చదువుతారో దీన్ని చదవాల్సిన అవసరం లేదు, చదివినా కానీ సమస్య లేదు. దీంట్లో ఉండే ఒక సుమారుగా 40 ఎస్సేస్ ఉంటాయి. ఈ 40 ఎస్సేలు కూడా అద్భుతమైనటువంటి ఎస్సేస్. కాకపోతే వీటిని అర్థం చేసుకోవడం, దాని నుంచి నోట్స్ తయారు చేసుకోవడం కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూ. చాలామంది సజెస్ట్ చేస్తుంటారు బిపిన్ చంద్ర అని చెప్పి ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ అనే పుస్తకం చదవండి అని చెప్పి. బట్ అవసరం లేదు, ఎందుకంటే ఈ పుస్తకం ఆధారంగానే ఈ రాజీవ్ అహీర్ అనే బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా అనే పుస్తకం రాశారు. సో ఇది చదివితే మీకు ప్రిలిమ్స్కి ఉపయోగపడుతుంది, మెయిన్స్కి ఉపయోగపడుతుంది. తర్వాత కృష్ణారెడ్డి వరల్డ్ హిస్టరీ అనే ఒక పుస్తకం ఉంది. ఇది హిస్టరీ ఆప్షనల్ తీసుకున్న వాళ్ళకి చదవాలి. ఇది కూడా ఎవరైనా సజెస్ట్ చేస్తే చదవద్దు అని చెప్పడానికి మీకు ఈ పుస్తకం చెప్తున్నాను. సో ఎందుకంటే మీకు ఇందాక చెప్పినట్టుగా ఈ వరల్డ్ హిస్టరీ, థీమ్స్ ఇన్ ద వరల్డ్ హిస్టరీ 10th క్లాస్లో ఉన్నటువంటి పుస్తకం ఒక్కటే చదివితే చాలు. సో ఇది చదవాల్సిన అవసరం లేదు. ఈ వరల్డ్ హిస్టరీ కృష్ణారెడ్డి, ఇది హిస్టరీ ఆప్షనల్ తీసుకున్న వాళ్ళకి ఉపయోగపడేటటువంటిది. అండ్ అలాగే బిపిన్ చంద్ర ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్, ఇది కూడా చదవక్కర్లేదు. ఈ 2 స్టాండర్డ్ బుక్స్ అవసరం లేదు. అవి ప్రధానంగా మనకు ఆప్షనల్, హిస్టరీ ఆప్షనల్ ఉంటే చదువుకోవచ్చు. తర్వాత మనకి ఏన్షియంట్ ఇండియా, మెడివల్ ఇండియాకి సంబంధించినటువంటి అంశాల్లో ఎక్కువగా పొలిటికల్ హిస్టరీ కన్నా కల్చరల్ హిస్టరీ అడుగుతుంటారు. ఈ కల్చరల్ హిస్టరీ ఫ్రమ్ ఏన్షియంట్ టు మోడర్న్, ఇది మెయిన్స్లో ఉన్నటువంటి కాంపనెంట్స్ ఆఫ్ ఆర్ట్ అండ్ కల్చర్ ఏన్షియంట్ టు మోడర్న్ అనేటటువంటివి, ఇవి మెయిన్స్లో ఉన్నటువంటి సిలబస్. మెయిన్స్లో ఉన్నప్పటికీ కూడా ఏన్షియంట్, మెడివల్కి సంబంధించిన కల్చర్ పార్ట్ ప్రధానంగా మీకు ప్రిలిమ్స్లో అడుగుతుంటారు, మెయిన్స్లో కూడా క్వశ్చన్స్ వస్తాయి. సో ఆర్ట్ ఫార్మ్స్, లిటరేచర్, ఆర్కిటెక్చర్, ఈ 3 కూడా ఏన్షియంట్ టు మెడివల్ టు మోడర్న్ ఈ చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ వీటికి సంబంధించి, కల్చర్కి సంబంధించి ఎన్సీఆర్టీ పుస్తకాలు
ఒకటి ఇంట్రడక్షన్ టు ద ఇండియన్ ఆర్ట్, తర్వాత లివింగ్ క్రాఫ్ట్ ట్రెడిషన్స్ ఆఫ్ ఇండియా చాప్టర్ 9 and 10, ఈ 2 చాప్టర్లు మాత్రమే చదవాలి. ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఆర్ట్ మొత్తం చదవాలి, ఇది 11th క్లాస్లో ఉంటుంది. అదే దాంట్లో లివింగ్ క్రాఫ్ట్స్ అండ్ ట్రెడిషన్స్ ఆఫ్ ఇండియా అనేటటువంటి మరొక పుస్తకం ఉంది, అది చాప్టర్ 9 and 10లో మాత్రమే చదవాలి. ఇక జాగ్రఫీకి వస్తే, జాగ్రఫీలో ప్రధానంగా మనకి 3 కాంపొనెంట్స్ ఉంటాయి. ప్రిలిమ్స్లోనే ఉంది, మెయిన్స్లోనే ఉంది. హ్యూమన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఫిజికల్ జాగ్రఫీ ఇట్లా ఉంటుంటాయి. సో ఈ జాగ్రఫీకి ఎన్సీఆర్టీ బుక్స్ చాలా పెద్ద లిస్టే ఉంది. 6th క్లాస్, 7th, 8th, 9th, 10th, 11th, 12th మొత్తం 6th నుంచి 12th వరకు చదవాలి. సో 6thలో ఉన్న ద ఎర్త్ అవర్ హాబిటాట్, అవర్ ఎన్వైరన్మెంట్, రిసోర్స్ అండ్ డెవలప్మెంట్, కంటెంపరరీ ఇండియా, తర్వాత ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ, ఫిజికల్ ఎన్వైరన్మెంట్, ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జాగ్రఫీ, ఇండియా, పీపుల్ అండ్ ది ఎకానమీ. ఈ మొత్తం 6th నుంచి 12th వరకు ఉన్నటువంటి ఎన్సీఆర్టీ పుస్తకాలన్నీ చదవాలి. అండ్ ఎక్స్క్లూజివ్గా మాజిద్ హుసేన్ రాసినటువంటి ఈ పబ్లికేషన్స్, టాటా మెగ్రా-హిల్ పబ్లికేషన్స్, ఇండియా అండ్ వరల్డ్ జాగ్రఫీ, మాజిద్ హుసేన్, ఈ పుస్తకం కూడా చదవాలి. ఇండియన్ సొసైటీ సంబంధించి కాంపోనెంట్స్ చాలా ఉంటాయి, లైక్ సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, విమెన్ ఇష్యూస్, పాపులేషన్ ఇష్యూస్, పావర్టీ అండ్ డెవలప్మెంట్ ఇష్యూస్, అర్బనైజేషన్, ఎఫెక్ట్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ ఇండియన్ సొసైటీ, సోషల్ ఎంపవర్మెంట్, కమ్యూనలిజం, రీజనలిజం, సెక్యులరిజం. సో ఇటువంటి కాంపోనెంట్స్ చాలా ఉన్నాయి, ఒక 10 రకాలకు ఉన్నాయి. అండ్ దీనికి సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా అని ఒక పుస్తకం అహూజా రాయడం జరిగింది. ఆ అహూజా రాసినటువంటి పుస్తకాన్ని సమగ్రంగా చదివితే యాక్చువల్గా సోషియాలజీకి, ఆప్షనల్కి కూడా ఉపయోగపడుతుంది, పేపర్ 2కి ఉపయోగపడుతుంది. బట్ జిఎస్లో కూడా ఫండమెంటల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇండియన్ సొసైటీ కావాలి అంటే, క్యాస్టిజం ఎలా ఉంటుంది, కమ్యూనలిజం ఎలా ఉంటుంది, వీటి మీద అవగాహన కోసం తప్పనిసరిగా ఈ పుస్తకం చదవాల్సి ఉంటుంది. అయితే సోషల్ ఇష్యూస్కి సంబంధించి కొన్ని ఎన్సీఆర్టీ పుస్తకాలు కూడా ఉన్నాయి, లైక్ 6th, 7th, 8thలో మీకు సోషల్ సైన్స్, సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ అనేటటువంటి పుస్తకం ఉంటుంది, అందులో చూడండి. అలాగే 9th క్లాస్లో ఇంట్రడ్యూసింగ్ ది సోషియాలజీ, అండర్స్టాండింగ్ ది సొసైటీ, ఈ 2 పుస్తకాలు చదవాలి, 11th క్లాస్కి సంబంధించింది. అండ్ 12th క్లాస్కి సంబంధించి ఇండియన్ సొసైటీ, సోషల్ చేంజ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా, ఈ 2 పుస్తకాలు చదవాలి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ యూ హ్యావ్ టు రీడ్ ఫ్రమ్ కంటెంపరీ ఇష్యూస్, సోషల్ ఇష్యూస్ అనేటటువంటి అంశాలని న్యూస్ పేపర్లు చూసి కూడా అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. అంటే న్యూస్ పేపర్లో వచ్చే రకరకాల ఆర్టికల్స్, ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చే ఆర్టికల్స్ ఉంటాయి. సో ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పినటువంటి పాపులేషన్ ఇష్యూస్ ఏ విధంగా అర్థం చేసుకోవాలని చెప్పాను. అలాగే ఆ పాపులేషన్ ఇష్యూస్కి సంబంధించినటువంటి అంశాల గురించి, అంటే 2023లో భారతదేశ జనాభా ఇప్పటికే ఆల్మోస్ట్ సమానంగా ఉంది. ఆ నేపథ్యంలో ఇటువంటి అంశాలు, ఈ పాపులేషన్ ఇష్యూస్ లాంటివి న్యూస్ పేపర్లో వచ్చేటటువంటి ఆర్టికల్స్ ఆధారంగానే అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ సంవత్సరం జరుగుతున్న, మీరు ఎగ్జామ్ రాసే ఇయర్లో జరుగుతున్నటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రిపరేషన్ ఉండాలి. సో అట్లా మొత్తం కల్చర్, సొసైటీ, ఇక తర్వాత మీకు హిస్టరీకి సంబంధించినటువంటి అంశాలన్నిటితో కలిపి ఇవన్నీ మీరు కావాలంటే స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు. స్క్రీన్ షాట్స్ తీసుకుంటే మీరు దానికి సంబంధించినటువంటి పుస్తకాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎన్సీఆర్టీ పుస్తకాలన్నీ మీరు ఫ్రీగా ఎన్సీఆర్టీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో రిమెంబర్ అగైన్, వీఆర్ ఆర్గనైజింగ్ దిస్ యూపీఎస్సీ ప్రాక్టీస్ వర్క్షాప్ on 24th July 2022. So those, it is not general seminar, it is a practicing seminar, practicing workshop. ఈ వర్క్షాప్కి అటెండ్ అవ్వాలంటే ఇక్కడ ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. స్కాన్ చేసి మీరు అటెండ్ అవ్వచ్చు. ఈ క్యూఆర్ కోడ్కి సంబంధించినటువంటి లింక్ కూడా క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తుంటాను.